కేసీఆర్ ఏం చెప్పిండు గతంలో? నా బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టి మెదడు కరగబెట్టి కాళేశ్వరం కట్టిన. అంటే కాళేశ్వరానికి కర్మ కర్త క్రియ కంప్లీట్గా కేసీఆర్. ఆ రోజున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఇంకా దీన్ని ఎవరు కాదనీకి లేదు. ఎందుకంటే నిన్న మొన్న కూడా చెప్తా ఉన్నారు ఇది కేసీఆర్ ఘనత అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఆ పియర్లు ఏవైతే కుంగిపోయినాయో, కుంగిపోయినటువంటి సందర్భంలో నాకేం సంబంధం? నేనేమన్నా ఇంజనీర్నా? నాకు తెలుస్తుందా అని కేసీఆర్ తప్పించుకున్నాడు చూడు. అక్కడే అతని బండారం అంతా బయటపడ్డది. ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చి దాంట్లో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేటువంటిది స్పష్టత వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వీళ్ళిద్దరూ దోషులుగా తేలబోతున్నారనేటువంటి సందర్భంలో చక్కగా హైకోర్టు కురికి ఈ నివేదికను కొట్టేయండి అని చెప్పి అక్కడ కేటీ రామారావు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. ఇటు కేసీఆర్ హైకోర్టు, హరీష్ రావు హైకోర్టు. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని 100% జనం నమ్మిర్రు. కాబట్టే వాళ్ళని గద్దె దించిర్రు. ఇవాళ విచారణను ఎదుర్కోవడానికి మీకు ఎందుకు భయం అవుతా ఉంది? నిజంగా మీరు పత్తితులే అయితే, మీరు ఏ తప్పు చేయకపోతే మీరు విచారణ ఎదుర్కోవడానికి మీకు ఎందుకు ఇబ్బంది అవుతారు? ఎందుకు వెంటనే హైకోర్టు కురికిరు? ఒకవేళ విచారణలో మీరే నిర్దోషులైతే ఎవడైతే బండగాలు చేయలేడు కదా, ఎందుకంటే కోర్టులు ఊకోవు కదా ఉత్త చేస్తా అన్నా కూడా. కాబట్టి కాళేశ్వరం వ్యవహారంలో ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిండా మునిగిండు. ఆయన అల్లుడి ప్రమేయం 100% దాంట్లో ఉంది. ఇది ఎమ్మెల్సీగా నేను విశ్వసిస్తా ఉన్నా. ప్రజల అభిప్రాయం ఏందో ప్రజల్ని కూడా అడిగి తెలుసుకుంటాను.